మెగాస్టార్ చిరంజీవి ది గ్రేట్ తెలుగు హీరో చక్కని ఉపన్యాసం ఇవ్వగలరు. ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగల హీరో. తెలుగు ఫీల్డ్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన మహానటుడు చిరంజీవి. కానీ ఇటీవల ఏదో ఆయన స్పీచ్లో, ఆయన ధోరణిలో, ఆయన ఎక్స్పెక్టేషన్లో కొంతవరకు ఏదో అతిశయోక్తి కనిపిస్తున్నదా, ఆయనను పొగడాలా అనేటువంటి ఒక తపన ఆయనలో దాగిందా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, ఎంతటి వాడైనా కాంతదాసుడే అని. మరి ఎంతటి వాడైనా పొగడ్త దాసుడే, చిరంజీవి పొగడ్తలకు లొంగుతాడా అని ఆయన ఇటీవల బ్రహ్మ ఆనందం సినిమాలోని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న తర్వాత బ్రహ్మానందం యొక్క పొగడుతూ చూస్తే అలాగే అనిపించింది. ఇప్పుడు బ్రహ్మానందం గారు స్పీచ్ ఇలా స్టార్ట్ చేశారండి. మీరు చూడండి, మీరు యూట్యూబ్లో చూడండి. బ్రహ్మానందం ఎంతగా ఆయన 22 నిమిషాలు స్పీచ్ ఇస్తే దాదాపు 11 నిమిషాలు ఆయన చిరంజీవి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోయేశారు. ఆ గొప్పతనం ఎంతవరకు చెప్పాడంటే కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్ అన్న వరకు వెళ్ళిపోవడం విశేషం. అసలు అంత అవసరమా? అది గమనిస్తూ ఉన్న చిరంజీవి ఇంకా పొగిడితే బాగుంటుంది కదా అనేటువంటి భావంతో నిలబడి ఉన్నాడు. కానీ ఎందుకైనా ఇంతగా పొగుడుతున్నాడు, ఇది అవసరమా నాకు అనే ఆలోచన ఆయనకు రాలేదు. అసలు మీరు ఎలా ఉండాలంటే అండి, చిరంజీవి వచ్చాడు, రజనీకాంత్ వచ్చారు, కమల్ హాసన్ వచ్చారు, అమితాబ్ బచ్చన్ వచ్చారని అంత ఆ పలకడంలోనే మీ గొప్పతనం రావాలి. ఇంకొకటి ఏంటి పొగడేది ఏంటి, అన్నీ మీకు తెలియదు ఏమీ లేదు, మీరు ఎక్కడికో చేరిపోయారు అలా అని చెప్పి అతి చేసి కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్ అని అనిపించుకోవడం ఎంతవరకు సబబు? చూడండి, నేను వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ బ్రహ్మానందం చెప్తాను. ఆయన స్టార్టింగ్ హీఈస్ ట్రెండ్ సెట్టర్ అన్నారు. ఓకే. రెండో పాయింట్, ఘరానా మొగుడు విజయోత్సవ సభలో నేను బస్సులో ఆయనతో ప్రయాణించాను, లేకపోతే మీటింగ్లో చూశాను, అలా తలలు కనిపిస్తూ పోయినాయి, విపరీతంగా జనం పాల్గొన్నారు. సరే, ఇంకా డ్యాన్స్లో చిరంజీవికి మించిన వాడు లేడు, ఇట్లా వంగుతాడు, అట్లా వంగుతాడు, ఇలా చేస్తాడు. మరి అక్కినేని గారు కానీ, ప్రభుదేవ గారు కానీ బ్రహ్మానందం కనిపించలేదా? సరే, ఫైట్, ఆయన ఫైట్ చేస్తే ఇంకా ప్రపంచంలో అంతకు మించిన ఫైట్ లేదు అంటాడు. మళ్ళీ ఏకంగా కామెడీ మా పొట్టే కొడతాడేమో అనిపించింది. ఆయన ఎంత చక్కగా కామెడీ చేస్తాడు. సరే, ఇలా చెప్పుకుంటూ పోతూ ఏది చేసినా ఆశ్చర్యం, అద్భుతం. ఈయన ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తి, కారణజన్ముడు. ఆయన చూడని చరిత్ర లేదు, ఆయన చెప్పని చరిత్ర లేదు. చెప్పుకుంటూ ఒక సందర్భంలో కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్ అనేశారు. అది కూడా ఆయన నిలబడి వింటూ ఉన్నాడు. సైకాలజీ తెలిసిన వాడికి తెలుస్తుంది ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి. అలా తర్వాత ఒక్కొక్క పాటకు 1000 సార్లు రిహార్సల్ చేశారు, 500 సార్లు రిహార్సల్ చేశారని బ్రహ్మానందం చెప్పుకుంటూ పోయినారు. మరి ఎందుకో ఆయన ఒక్కసారిగా ఆడియన్స్ వైపు చూసి ఇక నా సుత్తి తగ్గిస్తాను అని సైగ చేశాడు. కావాలంటే మరోసారి మీరు బ్రహ్మానందం స్పీచ్ చూడండి, ఆడియన్స్కు ఆయన సైగ చేస్తాడు, ఇక నేను పెద్దగా స్పీచ్ ఆయనకు పొగడను అని చెప్తూ మళ్ళా మొదలుపెట్టారు. ఏమని? విశ్వమంతా వ్యాపించిన కల్పవృక్షం. విశ్వం యొక్క అర్థం తెలుసండి, మీరు తెలుగు టీచరు. తర్వాత భూమితో పోరాడి భూమినంతా విస్తరించిన వృక్షం కల్పవృక్షం. కల్పవృక్షం యొక్క అంటే ఆయన చాలా గొప్ప దానకర్ణుడు లాగా చెప్పుకొచ్చారు. తర్వాత 2 రాష్ట్రాలకే కాకుండా భారతదేశం హద్దులు కూడా దాటేశారు. ఎక్కడ దాటారండి? ఏ సినిమాలతో దాటారు? సరే, ఆయన ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఆయన కాళ్ళు కూడా మొక్కారు. కానీ బ్రహ్మానందం గారు, మీరు చిరంజీవి గారు సమవయస్కులు, మీరు కాళ్ళు మొక్కడం ఏదో మీరు నిర్మాతగా మీ కొడుకు గొప్పతనం కోసం మొక్కుతా ఉంటే ఆయన ఎలా మొక్కించుకుంటారండి? ఇంకా మీ చిరంజీవి గారు మీ కార్యక్రమాలు గమనించిన వారికి తెలుస్తుంది, ఏదో రకంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీ గొప్పతనం మీరు తెలుపుతూ ఉంటారు. ఒక కథ చెప్తాను వినండి. మీరు ఎలా చెప్తారంటే, ఏమయ్యా మీ ఎవరో తెలిసినవాడు కనిపిస్తే నువ్వు వాడికి 1000 రూపాయలు ఇచ్చావంట, కష్టాల్లో ఉండవని చెప్పి మంచి పని చేసావు, నా దగ్గరకు వచ్చాడు, నేను 10,000 ఇచ్చాను అంటే మీ 10,000 రూపాయలు ఇచ్చిన విషయాన్ని అతను తెలవాలని ఇండైరెక్ట్గా ఈ రకంగా నేను ఆయనకు 10,000 ఇచ్చాను. ఇప్పుడు నాకు గుర్తుంది, 25 years క్రితం ఇన్సిడెంట్ అనుకుంటాను. ఎప్పుడు ఇంతకో ఒక ఇంటర్వ్యూలో అలా అన్నారు,
నేను అమితాబ్ బచ్చన్తో మాట్లాడేటప్పుడు సార్ నా యొక్క మూవీస్ రిలీజ్కు ముందే 5 కోట్లకు సేల్ అయిపోతున్నది, డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు ఇస్తున్నాం అంటే అంటూనే అమితాబ్ బచ్చన్ అవునా నాకు కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ లేదు నా సినిమా, ఆయన అప్పుడు నెంబర్ 1, నాకు కూడా ఈ రకంగా అంటే యాక్చువల్లీ అంత గొప్ప నటుడు కూడా నన్ను చూసి అబ్బా నువ్వే గొప్పవాడివి అని అన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, సైకాలజీలో హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ ఎలా ఉంటాయంటే అండి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మార్పు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ముసలితనం వచ్చిన తర్వాత ఈ యువకులతో పోటీ పడకపోతే గత స్మరణ ఎక్కువగా ఉంటుంది, గత పొగడత ఎక్కువగా ఉంటుంది. మేము ఒకప్పుడు నేను ఇలా చేశాను, అది చేశాను, ఇది సాధించాను. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ఎలాగో మీరు ప్రభాసు, అల్లు అర్జున్ మీ అబ్బాయితో పోటీ పడలేరు, ఆ కొత్త రికార్డులు మీరు సృష్టించలేరని మీకు తెలిసిపోయింది. అలాంటప్పుడు కనీసం పాత విషయాలన్నా నేను చెప్పుకోవాలి అని మామూలుగా ఇండ్లలో పెద్దలు ఉంటారు చూడండి, ఎవరన్నా పోతుండే అయ్యా నీకు తెలుసా ఒకప్పుడు ఏమైందో, ఒకప్పుడు ఇలా చేశాను అలా చేశాను ఒకప్పుడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు లేదా చెప్పిస్తున్నారు. ఒక్కోసారి అనిపించింది నాకు ఈ బ్రహ్మానందం ఒక సినిమా బ్రహ్మానందం స్పీచ్ ఇది స్క్రిప్టెడా, మీరే రాసిచ్చారు. మీరు నిలబడి ఒక్కొక్క సందర్భంలో గౌతమ్తో మాట్లాడుతూ రెండో సందర్భంలో అలా అసలు ఫేస్లో ఎందుకైనా ఇంతగా పొగుడుతున్నాడు అనేటువంటి ఆలోచన లేకుండా మీరు అక్కడ నిలబడి ఉన్నారు. ఇక ఖండించలేదు మీరు బయటకు వచ్చి ఇది టూ మచ్ చేస్తున్నావయ్యా ఎందుకు ఇంత పొగడుతా అని చెప్పి. ఇంకోటి ఆ పోస్టర్లో ఒకటి వేశారు, నాకు ఎందుకు అర్థం కాలేదు, ఎంఈ గాడ్, మేమే గాడ్ ఏంటో అర్థం కాలేదు. అంటే ఇప్పుడు దేవుడు కూడా మించిపోయారు చిరంజీవి గారు, దేవుడికి కూడా మించిపోయారు. నటనే కాదు ఆయన అన్నాడు, ఈ 2 రాష్ట్రాలు ఇళ్ళు కాదు, భారతదేశం ఇళ్ళు కాదు, ఎక్కడికో వెళ్ళిపోయే చిరంజీవి గారు ప్రపంచంలోనే ఆయనకు మించిన నటుడు లేడు, లేకపోతే ఆయన కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్ అనేటువంటి పదం దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు గొప్ప నటుడు, మీరు ఎక్కడికి పోయినా కూడా చిరంజీవి గారు వచ్చారు అనే పదము చాలు, అమితాబ్ వచ్చారు, రజనీకాంత్ వచ్చారు, కమల్ హాసన్ అనే పదాలు చాలండి, మీ యొక్క గొప్పతనం బయటపడుతుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తు కార్యక్రమాలు మీరు నిర్ణయిస్తారని, మీకు ఇంకా ఆటోమేటిక్గా మంచి పేరు రావాలని, మంచి పదవులు రావాలని మీ అభిమానులైన మనం అందరం ఆశిస్తున్నాము. ఎవరైనా చిరంజీవి అభిమానులు ఈ వీడియో చూసినా కూడా గమనించండి దయచేసి, ఆయనకు మరింత పేరు రావాలి, ముసలితనంలో చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి తపనతో ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియోకు ముందు ఆ బ్రహ్మానందం యొక్క వీడియో కూడా మీరు చూసి మీ ఒపీనియన్ నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.